ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా ఇంట్లో బోటి కర్రీ ఎప్పుడైనా చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేశారా? అయితే చాలా సింపుల్ గా నేను చెప్పబోతున్నాను. అండ్ ఇలా ప్రిపేర్ చేయండి, ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకటికి 2 సార్లు చేసి తినాలనిపిస్తుంది. అండ్ చేయడం అయితే చాలా కష్టము. నేనైతే చాలా కష్టపడ్డాను. మా ఆయన అయితే అబ్బా బాగా అయిందా అన్నారు తెచ్చినందుకు. సో నీట్గా క్లీన్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత దీన్ని రెడీగా మనం స్టవ్ పైన ఒక బండ్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇంకా ఈ వాటర్ మరుగుతున్న ఈ వాటర్లో ఈ బోటి అనేది వేసేసేయాలి. నీట్గా క్లీన్ చేసేసింది వేసేసి ఇందులోనే సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఎక్కడ ఏమైనా డస్ట్ ఉంటే మిగతాదంతా కూడా పోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేస్తే కలిపేసి అలా ఉంచేస్తే ఒక 2 or 3 minutes పాటు ఇది ఉడికిపోతుంది. కొంచెం హాఫ్ బాయిల్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇందులో ఉండే డస్ట్ మొత్తం కూడా వచ్చేస్తుంది ఏమైనా ఉంటే అక్కడక్కడ. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది ఈ కర్రీకి. అండ్ ఇంకా ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా అందులోనే వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇలా కొంచెం బ్రౌన్ కలర్గా మంచిగా ఫ్రై అయినాక ఆనియన్స్ ఇంకా ఇందులో జీలకర్ర అండ్ ధనియాలు, వెల్లుల్లి ఇవి ఫ్రై చేసి బాగా దంచుకున్నవి ఈ మసాలా వేసుకోవాలి. నేను ఎటువంటి మసాలాలు వేయను, ఇది ఒక్కటి మాత్రమే నేను వేసాను. ధనియా పౌడరు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ వేయటం లేదు. సో ఇందులోనే కొద్దిగా పసుపు, మనం ఆల్రెడీ వేసాం కాబట్టి పసుపు చూసుకొని వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మీకు తగినంత కారం అనేది వేసుకుని మీకు టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ రెడ్ చిల్లీ పౌడర్, మీకు పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా మనం ఉడకబెట్టేటప్పుడు బోటీని వేసుకున్నాము అండ్ చూసుకొని వేసుకోవాలి. చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు కానీ. సో ఇందులో ఇంకా ఏ మసాలాలు వేయాలనుకున్నా ఇంకా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కొబ్బరిని కాల్చి ఇలా పొడి కొట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. గ్రేవీ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటే. కొంచెం థిక్గా అండ్ చిక్కగా ఉంటుంది గ్రేవీ కూడా. అండ్ ఇంకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 2 glasses వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలానే ఉంచేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 10 minutes తర్వాత ఇలా మంచిగా గ్రేవీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం బోటి ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes పాటు ఉంచేసుకోవాలి ఇంకా. సో ఒకవేళ కుక్కర్లో పెట్టారనుకోండి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకునేది కాబట్టి చాలా తొందరగానే అయిపోద్ది. ఇంకా ఒక 5 minutes పాటు ఇలానే ఉంచేద్దాం. సరిగా ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా
కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇందులో మీరు చెక్క మొగ్గ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండ్ మసాలాలు ఏవి కావాలన్నా వేసుకోవచ్చు. నేను అవన్నీ కూడా స్కిప్ చేసేసాను అండ్ మా ఇంట్లో వాళ్ళకైతే ఎక్కువగా మసాలాలు పడవు, అందుకోసమని నేను స్కిప్ చేస్తాను. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా అండ్ చపాతీలోకైనా పుల్కాలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది మన బోటీ కర్రీ. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.